కమలం పెట్టిన మెలక నివ్వరమైన బాబు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. రాష్ట్రంలో ఓ శక్తిగా అవతరించిన వైసీపీని ఎలాగైనా గద్దెదించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. బలమైన వైసీపీని ఎదుర్కోవాలి అంటే తన ఒక్కడితోనే సాధ్యం కాదని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. జగన్కు కాషాయ పార్టీ మద్దతు లేకుంటే తాము ఓడించగలమని భావించారు. ఇప్పటికే జనసేనానితో పొత్తు పెట్టుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. జగన్ను కట్టడి చేయాలి అంటే బీజేపీతో పొత్తు అనివార్యమని భావించి జనసేనాని ద్వారా బీజేపీ పొత్తుకు సంధి చేసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడే బాబుకు చుక్కెదురైంది ందని తెలుస్తోంది. పెద్దల సీట్ల పంపకం ప్రతిపాదనతో చంద్రబాబు నాయుడు ఇక ఇరుకున పడ్డట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి బాబు ఎలా ఇరుకున పడ్డాడు? ఏ సీట్ల విషయంలో బీజేపీ బాబును ఇరకాటంలో పడేసింది? బాబు బీజేపీ పెట్టిన కండిషన్స్ కి ఓకే అంటారా లేదా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే టీడీపీకి కంచుకోటగా ఉన్న సీట్లకే బీజేపీ జనసేన పార్టీలకు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అవి ఏంటి అంటే కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్తో పాటు ఇక ఎంపీ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, కైకలూరు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు లాంటి స్థానాలకు తమకు వదలాలని కమలం పార్టీ ప్రతిపాదించినట్లుగా వార్త. ఇక జనసేనాని టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి బాబు కంచుకోట సీట్స్ అడుగుతుంటే తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకునేది జగన్ను ఓడించడానికా లేక బీజేపీని భూస్థాపితం చేసేందుకా అని సోషల్ మీడియా వేదికగా తమ్ముళ్ళు ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. అయితే బీజేపీ ప్రతిపాదనలో అసలు తప్పేముంది అని అనేవారు కూడా లేకపోలేదు. ఈ కారణంగానే బాబు బీజేపీ ప్రతిపాదనకు ఏ మాత్రం తోసిపుచ్చకుండా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు తగ్గించి ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశాలపై జనసేనాని ద్వారా మరోసారి బీజేపీ పెద్దలకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. మరోవైపు చూసుకుంటే రాయలసీమ నుంచి కోస్తా జిల్లాల వరకు ముస్లిం మైనార్టీలు ప్రభావితం ఉన్న నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏంటి అని అక్కడి నేతలు బాబు దృష్టికి తీసుకెళ్లారట. బీజేపీతో పొత్తు ఎంతవరకు లాభం ఉంటుందని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారట. బీజేపీ పొత్తుతోనే గెలుపు గుర్రం సాధ్యమవుతుందని, రాష్ట్ర విభజనల హామీలు ఇక ప్రత్యేక హోదా నెరవేర్చుకునేవే కాకుండా వైసీపీని ఓడించేందుకు బీజేపీ జనసేనలతో కలిసి నిలవడం తప్పనిసరి అని అన్ని ఆలోచించుకునే పొత్తుకు సిద్ధమైనట్టుగా బాబు తమ్ములకు గట్టిగానే చెప్పాడట. ఇకపోతే గత 5 ఏళ్లుగా బీజేపీ పెద్దలు వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎన్డీఏలో చేరకుండానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వైసీపీ మద్దతుగా నిలిచింది. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇస్తుంది. అదే సమయంలో జగన్తో స్నేహం కొనసాగించి ద్విముఖ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. తొలుత చంద్రబాబును బీజేపీ అగ్రనేతలు ఆహ్వానించారు. పొత్తులకు సంబంధించి కీలకమైన చర్చలు జరిపించారు. తరువాత జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. తద్వారా టీడీపీ వైసీపీకి ఇక సమ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకున్నా తమ నుంచి పట్టు జారకుండా ముందస్తు చర్యలు ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 స్థానాలు వైసీపీ ఖాతాలో పడుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. తాజా ఎన్నికలతో ఆ సంఖ్య 11కు జరగనుంది. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేదు. అందుకే భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం వైసీపీతో స్నేహం కొనసాగించాలని బీజేపీ చూస్తోంది. అదే సమయంలో టీడీపీ జనసేన కూటమితో లోక్సభ స్థానాల సంఖ్య పెంచుకోవాలని భావిస్తోంది. ఇలా ఒకే సమయంలో 2 పార్టీలతో అనుబంధాన్ని కొనసాగించి ఏపీలో బలపడాలని, పెద్దల సభలో వైసీపీ మద్దతు తీసుకోవాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. మరి బీజేపీ పెద్దల సీట్ల ప్రతిపాదన ప్రకారం చూస్తే టీడీపీకి మిగిలేది 100 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లు మాత్రమే అని తెలుస్తోంది. బీజేపీ పెద్దల ప్రతిపాదనకు చంద్రబాబు నాయుడు తలొగ్గుతారా? చంద్రబాబు జనసేనాని ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే బీజేపీ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరగనుందో మనం ముందు వేచి చూడాల్సిందే.